ఫ్రెండ్స్, ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది ఫుల్ బ్లాగ్ అయితే చూసేయండి. ఉగాది పచ్చడి అయితే షార్ట్ వీడియో తీసాను. ఫుల్ వీడియోని అయితే లేదు ఫ్రెండ్స్. షార్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ చూడండి. మీకోసం అయితే ఉగాది పచ్చడి తినండి ఫ్రెండ్స్. దగ్గరికి వెళ్ళి చూపెట్టి హ్యాపీ ఉగాది అందరికి చెప్పు. మళ్ళీ హ్యాపీ ఉగాది చెప్పండి. పచ్చడి అయితే ప్రిపరేషన్ కంప్లీట్ అయింది. తినేసి అయితే ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అయితే మధ్యలో టెంపుల్కి కూడా వెళ్తాం. ప్లాన్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. అంతవరకు స్టేట్. ఇంటి నుండి అయితే టెంపుల్కి అయితే బయలుదేరినాం. దారిలో కొబ్బరికాయలు పాలు తీసుకొని అయితే కాళ్ళు కడుక్కొని దేవుని చుట్టూ అయితే ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్ళి అయితే పాలాభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టయితే దేవుని అయితే దర్శించుకున్నాం ఫ్రెండ్స్. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. మీరు ఈ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మాదైతే చాలా క్రేజీగా వచ్చింది. చూస్తే నవ్విపోతారు. లాస్ట్ వరకు అయితే వీడియో తప్పకుండా చూడండి. టెంపుల్లోనైతే మన సబ్స్క్రైబర్స్ కలిసారు. వాళ్ళతో ఫోటో దిగేసి అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. రాయపట్నం నుండి అయితే లక్షపేట మీదుగా మంచిర్యాల పోయినాం. మంచిర్యాల వాళ్ళు మన వ్లాగ్స్ చూస్తేనైతే కామెంట్ చేయండి. గూడెంగుట్ట కాడనైతే స్వాములు ఫుల్ మంది ఉన్నారు. ఇవాళ అందరైతే మాలలు వేసుకుంటున్నారు. ఇక మిగిలిన కొబ్బరికాయలు అయితే మధ్యలో కోతులకైతే ఆగైతే అక్కడ వేసిన ఫ్రెండ్స్. కోతులు అయితే ఉన్నాయి. ఇక దూరం నుండి అయితే ఇసిరేసిన, ఎందుకంటే భయం వేస్తుందని. అన్నీ ఒకేసారి వస్తాయి ఎలా అని. అక్కడ ఒక కర్బూజా తీసుకొని లక్షపేటలో టిఫిన్ అయితే తినేసి మళ్ళీ అయితే రిటర్న్ వెళ్ళాం. నేనైతే పూరి, మా అమ్మనైతే బోండా తిన్నది. ఈ లక్షపేటలో మీరు ఎంతమంది టిఫిన్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లక్షపేటలో టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకొని మంచిర్యాల అయితే వెళ్ళినాం. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10:30, 11 అయింది. మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది. 1 అవర్లోనైతే వెళ్ళేసాం ఫ్రెండ్స్. చూడండి, మంచిర్యాల కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఎన్టీఆర్ నగర్లో మా పిన్ని వాళ్ళు అయితే ఉంటారు గైస్. పెట్టుకుంటా అది ఉడకబెట్టు. అది ఉడకబెట్టినాక 11 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా బూరప్పలు చేయలేదు. వచ్చేసరికి వేసి ఉంచుతేమో మీరే వద్దన్నారు. కవరింగ్ చేస్తుంది బాగా. ఎటు పోతావు? ఎటు పోతావు? హ్యాపీ ఉగాది. మంచిగానే ఉన్నావు. మంచిగానే ఉన్నావు. హ్యాపీ ఉగాది అంటున్నా. పిన్ ఏమంటుంది? వీడియో తీస్తున్నాం అన్నాక అలా చూపెడుతున్నాం అంటుంది. పండుగ మొత్తం మీ ఇంటికాడనే ఉందిగా. వాళ్ళు చూడు, ఆకలి నిండా మనుషులే ఉన్నారు. మరి బూరప్పలేవి? కూరలు పోవాలనుకున్న పొయ్యి మీద పెట్టుకోవచ్చు. సరే మరి. సరే మావయ్య. చెప్పి తీయద్దు, చెప్పకుండా మా ఇంటికి అక్క జిల్లాలో గాజులు వేసుకుంటారు. వేసుకుంటాను. నువ్వే వేసుకుంటావు. మనం వేసుకోవద్దా? వేసుకోవాలి. అందరం కలిసి ఒకసారి వేసుకున్నాం. వాళ్ళు వచ్చిన రోజే నువ్వు కూడా ఇళ్ళనే వేస్తానే పానకం పెట్టండి. బాబాయ్ తాగుతుంది. తాగిండు. నువ్వు ఉండి నాకు ఏం లాగుతుంది చెల్లె. ఒక్కరోజు కూడా నీ చేతితో చేసి పెట్టు. నువ్వు ఉండగా నేను చేసుడు చిన్నదాన్ని అయి ఉండి చెయ్యాలి. మా అమ్మ అది కాదు కానీ కొంచెం ఉంచు. ఇంక నాయంతే అన్న. అది అందుకే మిక్సీ పట్టుకుంటే మంచిగా. పొంగు పడుతుంది. ఏమవుతాయి పొంగు పడితే? పప్పు ఉడికిందా అసలు? ఇద్దరు అక్క చెల్లెలు కలిసి ఫెయిల్ చేస్తారు.
అయితే లూజ్ లూజ్ అయిందని శనగపిండి పోసి కలుపుతారు. చూడరట ఉన్నది చెప్పాలి. ఇట్లా వాళ్ళకి కూడా లూజ్ లూజ్ అయితే శనగపిండి పోసుకుంటారు. ఎప్పుడు రావాలని రూల్ ఉందా? ఒక్కొక్కసారి అట్లా అవుతుంది. వీడియో తీస్తున్నా. వీడియో తీస్తావు నువ్వు కానీ బాబాయ్ ఆడ పట్టాం ముగ్గురు. అది బయటకి వెళ్తుంది. 2 అప్పలు పెడతావు గట్లా. నువ్వు పిండి చిన్నగా పెట్టినావు, నేను చేసుకుంటా. వీళ్ళిద్దరికి చేయత్తలే ఫ్రెండ్స్. నేనన్నా బెటర్ ఇంత చిట్ట అయినట్టుంది. నేను మిమ్మల్ని రమ్మన్నందుకు వస్తలేవే. వీళ్ళిద్దరికి చేయరా జిట్టు తాకిందట. విశాల్ పప్పు బెల్లం తింటావా? ఎట్లా మరి? ఇంకో 5-6 మందం ఒక గిన్నెలు పిండి ఏ 1/2 కిలో పిండి తెచ్చి చేసేది. బెల్లం తినరు. పిండి ఏం పిండి తెచ్చి చేస్తారు? పప్పు తెచ్చి చేసేది. గట్టిగా అయితే పిండి వేస్ట్ చేసేది తినరు. పప్పు బెల్లం తింటారు. బూరెలు అయితే ఫెయిల్ అయినాయి. ఇక మళ్ళీ షాప్కి వెళ్ళి శనగపప్పు తెచ్చి అయితే మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఎలా వస్తాయని చాలా భయపడ్డాం. లే అయ్యో నేను చెప్తా. ఇక మొత్తం వారం పోసిండు. నీకు ఇచ్చినా తప్పైందిగా. ఎందుకు వారం వచ్చినా? ఇప్పుడు మీ మమ్మీ కొడుతుంది. నేను చెప్పాను మీ మమ్మీకి అద్దా మళ్ళా వారం వస్తావు మరి. ఇలా చెయ్యడు సాతగాక మా మామయ్య జిట్టు తాకింది అంటారు. పాపం మీకు చెయ్యరాలే అని చెప్పి చక్కెరతో చేద్దాం. ఏంటి దేవుని సినిమా మన సినిమాకి పోదామా? ఎలా పోదాంపా. మళ్ళీ పప్పుడుగా పెడతాం ఫ్రెండ్స్. ఈసారి కొంచెమే చేస్తుర్రు ఇక భయపడి. మళ్ళీ ఏమైంది సినిమాకి పోదామా అంటే ఐబొమ్మల సినిమా డౌన్లోడ్ చేసి ఇద్దరు కలిసి నన్ను అంటారు అందాన్ని చెప్తారా? ఈ పిల్లగాండ్లు ఏం పిల్లగాండ్లు ఉండరో కానీ వెనకట 10 మంది ఉన్నది ఒక్కెత్తుంది. ఇవాళ ఒక్కడిద్దరు ఉన్నది ఒక్కెత్తుంది. శివాని మరి అంత అట్లుంటది. శివానితో మెత్త అందులో కలద్దా మళ్ళా. ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు అది చేస్తాం. మధ్య వచ్చినాయిరా అన్నయ్య, నీ చిట్ట అయిందిరా. మీ పిండి మంచిగా ఉందంట. నెయ్యి ఎట్లా ఎత్తారు? ఫ్రిడ్జ్ లో పెట్టుకో. ఫ్రిడ్జ్ కూడా పడుతున్నా అక్క. నేనైతే సూపర్. అబ్బా నన్ను కష్టపడి ఇప్పుడు బూరెలు చేశారు ఫ్రెండ్స్. ఫైనల్ గా బూరప్పలు వచ్చినాయి. ఇంకొకటి పొలాలకైతే ఫోన్లు ఉంటాయి. ఉన్నారు ఏమో ప్లేట్లు వేసి అభికి బూరెలు గమ్మంది. మరి లాస్ట్కి అయితే మంచిగా వచ్చినాయి. బూరెలు ఎట్లా వచ్చినాయి? అభి నేను చెప్పాలి అది ఎట్లున్నాయి అనేది. మనం ఎట్లున్నాయి శివాని? ఫోటోలు దిగుతా. వీడియో ఏమని తీయాలి? దానికి ఫోటోలే దిగరా తప్పిస్తుంది. ఫైనల్గా మా ఉగాది అయితే ఇలా జరిగింది. ఇక లాస్ట్లో పప్పు చారు అప్పడాలు చేసుకొని అయితే అన్నం తినేసాం. మీరు ఈ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయితే బూరెలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అలాగే మన వీడియో చూస్తున్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్.